ఇక అతిథుల పరిచయం డాక్టర్ కృష్ణమోహన్ గారు, ప్రముఖ వైద్య నిపుణులు. అలాగే డాక్టర్ రామచంద్రారెడ్డి గారు, ఎస్ఆర్సి ల్యాబొరేటరీస్ ఎండి గారు. శ్రీ మహేష్ గారు, ఏఐసి సభ్యులు, కాంగ్రెస్ పార్టీ నేత. శ్రీమతి కొల్లి మాధవి గారు, తెలంగాణ బీజేపీ రాష్ట్ర కార్యదర్శి. ఇక వ్యాక్సిన్పై కేంద్రం పెత్తనం వదిలేసుకుందా? హఠాత్తుగా ధరలు పెంచడానికి కంపెనీలు సిద్ధమైపోయాయి. ప్రైవేట్లో 600 రూపాయలు, అట్లాగే గవర్నమెంట్కి అయితే 400 రూపాయలని ప్రభుత్వం సిరమ్ ఇన్స్టిట్యూట్ ప్రకటించింది. స్పుత్నిక్ 750 రూపాయల కంటే తక్కువ లేదని, అలాగే విదేశీ వ్యాక్సిన్లు 1000 రూపాయలు పైగా ఇప్పటికే ఆయా దేశాల్లో ఉన్నాయని, ఇవన్నీ కూడా వార్తలు వస్తూ ఉన్నాయి. మరి ఈ పరిస్థితి, ఈ పరిణామం ఎటువైపు దారి తీస్తుంది? మరి ఇప్పటివరకు అయితే 150 రూపాయలకే సరఫరా చేసిన కంపెనీలు ఈ రకంగా ధరలు పెంచడం సరైన పద్ధతేనా? అంతేకాకుండా గతంలో ఈ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం 3000 కోట్లు సీరంకి, 1500 కోట్లు భారత్ బయోటెక్కి నిధులు ఇచ్చింది. అయినప్పటికీ కూడా ఈ విధంగా రేట్లు పెంచడం, దాన్ని కేంద్రం ఆమోదిస్తుందా? ఈ పరిస్థితి అంతా కూడా చాలా ఒకవైపు అత్యంత ప్రమాదకరమైనటువంటి పరిస్థితిలో భారతదేశం కానీ, ప్రపంచంలోని అనేక దేశాలు కానీ కరోనా కల్లోలంతో అల్లాడుతూ ఉన్నాయి. ఇప్పటివరకు 13 కోట్ల మందికి పైగా ప్రజలకు వ్యాక్సిన్ ఇవ్వడం జరిగింది. అలాగే వీళ్ళలో 11.60 కోట్ల మందికి కోవిషీల్డ్ వ్యాక్సిన్ ఇచ్చారు. 1,57,00,000 మందికి కోవిషీల్డ్లో 2వ డోసు కూడా ఇచ్చేయడం జరిగింది. సో ఈ రకంగా రాష్ట్ర ప్రభుత్వాలకేమో 1 డోసుకి 400 రూపాయలు, ప్రైవేట్ ఆసుపత్రులకేమో 600 రూపాయలు. మరి అంతవరకే అమ్ముతారా, ఇంకా రేటు పెంచి అమ్ముతారా అనేది చెప్పలేం. కేంద్రానికి మాత్రం కోవిషీల్డ్ 1 డోసు 150కి ఇస్తుంటే, మరి ప్రభుత్వాలు ఎట్లా తక్కువకి ఇస్తాయా, లేక అదే రేటుకి ఇస్తాయా, లేక ఉచితంగా ఇస్తాయా? ఈ విషయంలో ఇంకా స్పష్టత రాలేదు. ఏదేమైనా ఈ ధరల తీరుతెన్నులు, అలాగే దేశంలో ప్రస్తుతం నాసిక్లో కానీ ఇతర చోట్ల కానీ ఆక్సిజన్కి సంబంధించి ఎదురైన సమస్యలతో అనేక మంది మరణిస్తున్న వైనం, వీటన్నిటి మీద మనం చర్చలోకి వెళ్ళాలి. ముందుగా డాక్టర్ కృష్ణమోహన్ గారు, మీరు చెప్పండి, వ్యాక్సిన్ ధర పెంచి ఈ 400 రూపాయలు 600 రూపాయలు చేసిన తీరు కానీ, ఇవన్నీ కూడా రేపు ప్రైవేటు రంగంలో ఎట్లా ఉండబోతున్నాయి? ఈ పరిణామాలు సామాన్యుడికి ఏమైనా మేలు చేస్తాయా, చేయవా? కేంద్ర ప్రభుత్వం ఈ విషయంలో తీసుకుంటున్న విధానం కరెక్టేనా? కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ దీనికి సరిగా ఖర్చు పెడుతోందా లేదా? రాష్ట్ర ప్రభుత్వాలు ఎలా వ్యవహరిస్తున్నాయి? ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అండ్ బర్నింగ్ క్వశ్చన్. ఇప్పుడు మొన్నటి దాకా వ్యాక్సిన్ ధర 150 రూపీస్ ఫిక్స్ చేశాం. ఇప్పుడు వచ్చే వరకు 400 రూపీస్ అండ్ 600 రూపీస్ బేస్డ్ ఆన్ గవర్నమెంట్ ఆర్ ప్రైవేట్ హాస్పిటల్స్ అని పెట్టారు. దీనివల్ల 2 ఇంపార్టెంట్ క్వశ్చన్స్. ఎందుకు పెంచాల్సి వచ్చింది అనేది మనం ఆలోచిస్తే, జనరల్లీ బిఫోర్ యూ మేక్ ఎ వ్యాక్సిన్, దానికి ముందర చాలా రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్, తర్వాత ఖర్చులు ఏవైతే ఉంటాయో, అంటే ముడి పదార్థాలు కానీ ఇవన్నీ, దాన్ని బట్టి ఇనీషియల్ స్టేజెస్ లో ఏదైతే సప్లై చేశారో, ఐ థింక్ దే హ్యావ్ డన్ యాజ్ అ పార్ట్ ఆఫ్ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ. కాబట్టి ఈ లార్జ్ స్కేల్లో ఇప్పుడు మనకు ఒక 10% కంటే తక్కువ మందికి వ్యాక్సినేట్ చేశాం. ఎక్కువ మందికి చేయాలి అంటే దే నీడ్ లాట్ మోర్ సపోర్ట్. ఐ థింక్ గవర్నమెంట్ ఈ సపోర్టింగ్, ఎంత కావాలో అంత సపోర్ట్ చేయగలుగుతున్నారు. అది కాకుండా ఇంకా కావాలి అంటే మనం ఈ రేట్ పెంచడం అనేది ఒక రకంగా సబబైంది. ఎగ్జాక్ట్లీ ఆ ప్రైస్ ఏదైతే ఉందో అది కరెక్టా కాదా అనేది మనం ఒకసారి ఆలోచిస్తే, యాజ్ ఎ మెడికల్ ప్రొఫెషనల్, ఐ వాజ్ పార్ట్ ఆఫ్ లాట్ ఆఫ్ క్లినికల్ ట్రయల్స్. దీని ప్రకారం చూస్తే ఇట్ మే బి అప్రోప్రియేట్, అంటే ఇది పెంచడం అనేది సబబైన చర్య అని నా అభిప్రాయం. అయితే గవర్నమెంట్ పరంగా మీరు సరే, ప్రైవేట్ కంపెనీలు ఖర్చు పెరుగుతోంది కాబట్టి రేటు పెట్టుకుంటాం అన్నారు. మరి ఇన్నాళ్ళు 150కి ఎట్లా ఇచ్చారు? సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్స్ కలిసి ప్రజలకి, ఇప్పుడు మన దేశంలో పేదరికం అత్యధికంగా ఉన్న దేశాల్లో మన దేశం ఒకటి. పేద ప్రజలు ఎక్కువగా ఉన్న చోట ఇంత రేటు పెడితే వాళ్ళు వెనకాడితే దాన్ని ఎట్లా మనం డీల్ చేయాల్సి ఉంటుంది? ఇప్పుడు 150 రూపీస్ కి 400 రూపీస్ కి పెద్దగా తేడా లేదు. పాయింట్ కరెక్టే. దీంట్లో ఇనీషియల్లీ 150కి ఎందుకు ఇచ్చారు అనే దాని గురించి నేను ఫస్ట్ చెప్పాను. అంటే కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ, అంటే ఈ కంపెనీలు వాళ్ళ ఖర్చు, అంటే కాస్ట్ ఎంత అవుతుందో దాంతో ఇనీషియల్లీ సప్లై చేయడం అనేది జరిగింది. దాని కొరకు యాజ్ అ మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్ సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్లు
ఈ కంపెనీలకు ఎస్పెషలీ ఈ సీరం ఇన్స్టిట్యూట్ కానీ లేకపోతే ఈ భారత్ బయోటెక్ కానీ చాలా ఫైనాన్షియల్ సపోర్ట్ కానీ లేకపోతే ఇన్ టర్మ్స్ ఆఫ్ అప్రూవల్స్ అవన్నిట్లో ఫాస్ట్ ట్రాక్ చేసి చాలా హెల్ప్ చేశారు. కాబట్టి మోర్ ఆర్ లెస్ వాళ్ళకి పెద్దగా నష్టం వచ్చిండకపోవచ్చు, కానీ లాంగ్ టర్మ్ లో ఇదే రేటుకి సప్లై చేయాలంటే జనరల్లీ దే మే టేక్ ఎ బిగ్ హిట్. అంటే ఇప్పుడే కాదు, ఫ్యూచర్ లో వాళ్ళ కంపెనీలకు పెద్దగా దెబ్బ తగిలే అవకాశం ఉంది కాబట్టి ఇది చేసి ఉండొచ్చు. కానీ మీరు అన్న పాయింట్ చాలా ఇంపార్టెంట్. 400-600 అయితే తీసుకోవటం మానేస్తారా అని. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో 400 చాలా పెద్ద విషయం కాకపోవచ్చు. దీని కొరకు ఏం చేయాలి అంటే గవర్నమెంట్ మే సబ్సిడైజ్, అంటే చూస్తారు కొన్ని రోజులు చూసి, ఒకవేళ కనుక వ్యాక్సినేషన్ డ్రైవ్ తగ్గితే గవర్నమెంట్ మే బ్రింగ్ ఇట్ డౌన్ బేస్డ్ ఆన్ కంపెనీస్ అప్రూవల్స్. అంటే ఫస్ట్ లో ఇనిషియలీ వాళ్ళని ఎంకరేజ్ చేయడానికి ఇప్పుడు మనకు కావాల్సింది ఇంకా 90% పాపులేషన్ వ్యాక్సినేట్ చేయాలి, ఎస్పెషలీ యంగర్ జనరేషన్స్. సో 400 రూపాయలు చాలా మంది చూస్తుంటారు మీరు కుర్రోళ్ళు వాళ్ళు. అంటే ఇక్కడ 400 రూపాయలు అనే సమస్య కాదండి. ఇప్పుడు మనం చూస్తున్నాం ఈ బెడ్ ఆసుపత్రి, ప్రైవేట్ ఆసుపత్రికి వెళ్ళిన తర్వాత బెడ్ స్పేర్ తోటి వాటితోటి లక్షల రూపాయలు డిపాజిట్లు ఉంటేనే చేర్చుకుంటామని చెప్తున్న తీరు కానీ, లక్షలు వసూలు చేస్తున్నటువంటి వైనం కానీ అనేక వార్తలు వస్తూ ఉన్నాయి. మరి ఆక్సిజన్ కొరత, ఇవన్నీ చాలా సమస్యలు ఉన్నాయి కదా. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుంటే రేపు 400 దగ్గర ఆగుద్దో, లేకపోతే బ్లాక్లో అమ్మటం మొదలు పెడితే, బ్లాక్లో ఎక్కువ రేట్లు వసూలు చేయడం మొదలు పెడితే అప్పుడు ఏంటి పరిస్థితి? చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఇది 400-600 దగ్గర ఆగితే మాత్రం ఇది ఇట్ ఈస్ ఎ గుడ్ న్యూస్ ఫర్ కంట్రీ. చాలా మంది వ్యాక్సిన్ చేసుకునే అవకాశం ఉంది. మీరు అన్నట్టుగా ఆక్సిజన్, రెమ్డెసివిర్ ఇట్లాంటివి బ్లాక్ లో అమ్మినట్టు ఒకవేళ కంపెనీలు కనుక ఈ బ్లాక్ లో అమ్మటం మొదలు పెడితే వీఆర్ గోయింగ్ టు హెడ్ ఇన్ టు బిగ్ ట్రబుల్. దీని కొరకు మోస్ట్ ఇంపార్టెంట్ ఈ అవైలబిలిటీ అనేది విలీనిలి, అంటే ఇష్టం వచ్చినట్టుగా సప్లై చేయకుండా మనకు ముందు టెస్ట్లు ఎలాగైతే కంట్రోల్ చేశారో అలాగే వ్యాక్సినేషన్ కంట్రోల్ చేస్తే చాలా మట్టుకు మనం నివారించవచ్చు. రైట్. రామచంద్రారెడ్డి గారు, మీ అభిప్రాయం ఏమి? మీరు ల్యాబొరేటరీస్ కూడా మీరు కూడా నడుపుతుంటారు కాబట్టి మీకు అవగాహన ఉండాలి కదా సార్. ఇక్కడ ముఖ్యంగా కాస్ట్ అనే దాని గురించి ఆలోచించకూడదు సార్. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము కోవిడ్ టెస్ట్లప్పుడు కూడా ముఖ్యమంత్రి గారు ఇక్కడ ఎక్కడ కూడా కాస్ట్ గురించి ఆలోచించకుండా ప్రతి ఒక్కరికి టెస్ట్ చేయించాలని ఆలోచించారు. చాలా అధిక సంఖ్యలో టెస్టులు చేయించగలిగారు. కేంద్ర ప్రభుత్వం కూడా చాలా వరకు గ్రాంట్స్ అవన్నీ ఇచ్చి ఏదైతే వ్యాక్సిన్ తయారు చేసే కంపెనీలు ఎంకరేజ్ చేయాలి. ఇంకా అంటే ఇప్పుడు చేస్తున్న ఎంకరేజ్మెంట్ సరిపోవట్లేదు. కేంద్ర ప్రభుత్వాలు కానీ రాష్ట్ర ప్రభుత్వాలు అన్ని బాగానే చేశాయి. ముఖ్యంగా మనకు ఫస్ట్ వేవ్ కి సెకండ్ వేవ్ కి మధ్యలో గ్యాప్ వచ్చింది. ఆ గ్యాప్ లో వీళ్ళు ఈ ఆక్సిజన్ కానీ మనకు రేర్ కెమికల్స్ కావాలి, ఆ కెమికల్స్ అన్ని కూడా ఇక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ చేసుకోవడానికి అవకాశం కానీ అవన్నీ చూడాలి. కొంత అశ్రద్ధ వహించింది కేంద్ర ప్రభుత్వం. దానివల్ల కొన్ని ఇబ్బందులు పడుతున్నాము. అంటే ఈ టైంలో ఒకరినొకరు విమర్శించడానికి కోసమో దానికోసమో కాదు, కానీ హ్యుమానిటీ గ్రౌండ్స్ మీద కేంద్ర ప్రభుత్వం ప్రతి ఒక్కరికి కూడా వ్యాక్సిన్ ఫ్రీగా ఇవ్వాలి. కొంతమంది కొనుక్కోలేకపోవచ్చు, కొంతమంది కొనుక్కోవచ్చు, అది సెకండరీ. కానీ దేశంలో 8 కోట్ల ఉన్న 130 కోట్ల మందికి వ్యాక్సిన్ ఫ్రీగా ఇవ్వాలి. కొన్ని రా మెటీరియల్స్ ఏవైతే ఉన్నాయో వ్యాక్సిన్ తయారు చేసే రా మెటీరియల్ మన దగ్గర లేవు. అవి యుఎస్ నుంచి, చైనా నుంచి ఇంపోర్ట్ చేసుకోవాల్సి వస్తుంది. వాటికి కూడా సంబంధించిన ఆ రేర్ కెమికల్స్ ఏవైతే ఉన్నాయో అవి ఇండియాలో మ్యానుఫ్యాక్చరింగ్ చేసుకుంటే మనకు భవిష్యత్తులో ఇలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా పోతాయి. ఈ కోవిడ్ అనేది ఫస్ట్ వేవ్ సెకండ్ వేవ్ కాదు, ఇంకో 2-3 సంవత్సరాల పాటు ఖచ్చితంగా ప్రపంచాన్ని పట్టి పీడిస్తుంది. కాబట్టి దానికి ఇకనైనా ముందు జాగ్రత్తగా ఈ ఆక్సిజన్ కొరత లేకుండా, రేర్ కెమికల్స్ కొరత లేకుండా, వెంటిలేటర్స్ కొరత లేకుండా అన్ని రకాలైనటువంటి ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలి. వ్యాక్సిన్ ప్రధానమంత్రి గారు మంచి మాట చెప్పారు, 18 సంవత్సరాలు నిన్న ప్రతి ఒక్కరికి ఫ్రీగా చేయాలని. దాన్ని ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేయాలి. అందరికీ ఉచితంగా వ్యాక్సిన్ అందించి ఈ ఇమ్యూనిటీ పవర్ను పెంచి, అంటే కొంతమందిలో అపోహలు ఉన్నాయి, వ్యాక్సిన్ వేసుకున్నా కూడా చనిపోతున్నామని చెప్తున్నారు. అంటే మనం హెల్మెట్ పెట్టుకున్నా కూడా యాక్సిడెంట్ జరిగితే కొన్ని సందర్భాల్లో చనిపోవచ్చు. అట్లని దాన్ని అట్లా తీసుకోకుండా మనం వ్యాక్సిన్ వేసుకోవడం వల్ల 100% సేఫ్గా ఉంటాము. కరోనా రావచ్చు, వచ్చినా కూడా కొంత మనం ఎదుర్కొనడానికి శక్తి మనకు బూస్టింగ్ లాగా ఉంటుంది. ఓకే, దాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రజలంతా కూడా వ్యాక్సిన్ కు ముందుకు వచ్చి వేయించుకోవాలి. ప్రభుత్వాలు కూడా ఖచ్చితంగా 100% కేంద్ర ప్రభుత్వమే బాధ్యత తీసుకొని
అందరికీ ఉచితంగా వ్యాక్సిన్ ఇవ్వాలి. ముఖ్యంగా రెమ్డెసివిర్ కేంద్రం ఏమో రాష్ట్రాల మీద దూసేస్తుంది, రాష్ట్రాలేమో కేంద్రం ఇవ్వకపోతే ఎట్లా అండి? ఈ వివాదం ఒకటి నడుస్తూనే ఉంది కదా. ఇది జాతీయ సమస్య సార్. ఇది ఒక ప్రాంతం ఒక ఇది కాదు కాబట్టి, ప్రపంచవ్యాప్తంగా ఉంది కాబట్టి కేంద్రము కొన్ని చర్యలు బాగా తీసుకుంది. ఫార్మా కంపెనీస్ కూడా కొన్ని ఎంకరేజ్మెంట్ ఇచ్చింది, అవి సరిపోవట్లేదు. ఇప్పుడు ఉన్న విపత్తుకు సరిపోవట్లేదు. ఇది చాలా పెద్ద విపత్తు. ఈ విపత్తుకు కావాల్సినటువంటి ముఖ్యంగా చైనా లాంటి కంట్రీస్ కంటే కూడా భారతదేశంలో తయారయ్యేటువంటి మెడిసిన్ మీదనే ప్రపంచ దేశాలకు నమ్మకం ఉంది. మనం ఆ నమ్మకాన్ని కలిగించడానికి కోసం ప్లస్ ప్రపంచాన్ని కాపాడాల్సిన బాధ్యత భారతదేశం మీద కూడా ఉంది. కాబట్టి మన హైదరాబాద్ లాంటి ఫార్మా హబ్ ప్రపంచంలో ఇప్పుడు మోర్ దెన్ 80% వ్యాక్సిన్స్ మనమే తయారు చేస్తున్నాం. మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాట్ఫామ్ మన దగ్గర అన్ని ఉన్నాయి. ఇంకా కొన్ని రా మెటీరియల్ మన దగ్గర దొరికింటే ఇంకా ఎక్కువగా తయారు చేయగలిగే వాళ్ళం. ఇప్పుడు మ్యానుఫ్యాక్చరింగ్ కెపాసిటీ పెంచడానికి కొన్ని కంపెనీస్ కూడా సిద్ధంగా ఉన్నాయి. ప్రభుత్వం కొంచెం లోన్స్ కొంత సబ్సిడీగా ఎంకరేజ్మెంట్ చేయాల్సిన అవసరం ఉంది సార్. రైట్. ఇక మహేష్ గారు చెప్పండి, ఎట్లా కేంద్ర ప్రభుత్వ వైఖరి ఎట్లా ఉంది, రాష్ట్రాల వైఖరులు ఎట్లా ఉన్నాయి? సడన్గా ఈ పెరగటంలో ఎవరి పాత్ర ఎంత? ఈ ఎలక్షన్లు కూడా పెట్టడం వల్ల కూడా కొంత సమస్య వస్తూ ఉంది. ఈ సభలతోటి ర్యాలీలతోటి కూడా ఈ పెరిగిపోయిందని ఒక వాదన వస్తూ ఉంది. వీటన్నిటి మీద మీ కామెంట్ చెప్పండి, వ్యాక్సిన్ ధరలతో సహా. నమస్కారం కొమ్మినేని గారు, అంత లైవ్ లో ఉన్న పెద్దలందరికీ కూడా నమస్కారం. వింటున్నాను, ఆయా రంగాలకు సంబంధించిన నిపుణులు వాళ్ళ అభిప్రాయాలు చెప్పి ఉన్నారు. నిన్న ప్రధానమంత్రి గారి స్పీచ్ చూస్తే ఆ 19 నిమిషాల్లో దేశానికి ఏదో ఒక ఊరట లభిస్తుంది. వారన్నట్టుగా ఉత్పత్తి ఈ వ్యాక్సిన్ తయారీదారులకు కానీ లేదా వాడకందారులకు కానీ ఎవరైతే కరోనా బారిన పడకుండా ముందు జాగ్రత్తగా వ్యాక్సిన్ తీసుకుందామని ఆశపడేటువంటి ప్రజలకు కానీ ఏదో ఒక దారి దొరుకుతుంది ఆయన ప్రసంగంలో ఆశించాము. ఇంత కీలకమైన సమయంలో మీరు కూడా చూసే ఉంటారు, ప్రసంగం చాలా పేలవంగా ఏదో శుద్ధ నీతులు చెప్పి పక్కకు తప్పుకునే ప్రయత్నం తప్ప తన బాధ్యత నుంచి తప్పించుకునే ప్రయత్నమే నిన్న ప్రధాని గారు చేశారు. అది చాలా బాధాకరం. ఒక దిశ చూపిస్తారు నిన్నటి ప్రసంగంతో అనుకున్నాం, అది జరగలేదు. ఒకటి. రెండోది, అది అయిన వెంటనే ఇప్పుడు ఈ ధరల విషయానికి వస్తే వారు ఇండస్ట్రీల రిప్రజెంటేటివ్స్ కాబట్టి వాళ్ళు ధరల పెరుగుదలను సమర్థించవచ్చు కాక వాళ్ళకు ఉన్నట్టు అది ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్. కానీ నేనేమంటానంటే ధరల పెరుగుదల ఖచ్చితంగా మనం నియంత్రించాల్సిందే. ఇంతకు ముందు ఇచ్చినట్టుగా 150 ఏదైతే ఉందో దాన్ని, ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వాలకు 400 రూపాయలకి ఇవ్వటం, ప్రైవేట్ హాస్పిటల్కి అయితే 600 రూపాయలకి ఇవ్వటం అంటే రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటికే చాలా మట్టుగా ఆదాయాన్ని కోల్పోయి ఉన్నాయి. ఏ రాష్ట్ర ప్రభుత్వాలైనా అప్పులు తెచ్చుకొని వ్యాక్సిన్లు ఇప్పించే శక్తిలో ఎవరు లేరు కాబట్టి ఖచ్చితంగా బాధిత కేంద్రం తీసుకుంటే రాష్ట్రాలకు భారం లేకుండా ఉంటుంది. ఒకటి. రెండోది, ప్రైవేట్ హాస్పిటళ్లకు వాళ్ళే 600 కొంటే మీకు తెలుసు ఫ్రీగా వచ్చే మందులను కూడా రెట్టింపు చేసి అమ్మేటువంటి పరిస్థితి మన ప్రైవేట్ హాస్పిటల్ మాఫియాలో మనం చూస్తా ఉన్నాము. సో ఈ రోజు 600 కొంటే అది చివరిగా వచ్చే పేషెంట్ కి ఎంతకు దొరుకుతుందో మనం ఊహించవచ్చు. రెండోది, ఇదేమన్నా దానికి ఏమైనా నియంత్రణ ఉందా, అడ్డు అదుపు ఉందా అంటే లేదు. ఒకవేళ ఇప్పుడు మనం రెమెడీసివిర్ మందు షార్టేజ్ ని అడ్వాంటేజ్ తీసుకొని ఎన్ని ప్రైవేట్ సంస్థలు ఎన్ని రకాల రేట్లకు అమ్ముతున్నాయో మనకు తెలుసు. 30-40 వేలకు కూడా అమ్ముతున్నారట కదా. అది ఎందుకంటే అదే ఇప్పుడు ప్రాణవాయువు అయిపోయింది. అది ఉంటేనే బతుకుతారనే దీంట్లో అందరూ కూడా అఫోర్డ్ చేయగలిగినోడు కొంటున్నాడు, చేయలేని వాళ్ళు. నిన్న సాక్షాత్ ప్రధానమంత్రి గారి సొంత రాష్ట్రము సొంత ప్రాంతం వడదూరంలో ఒక తల్లి ఆటోలో శవాన్ని ఆయన ఏం లేక కొట్టుకొని చనిపోయినటువంటి ఆమె పాదాల దగ్గర వాళ్ళ కొడుకు శవంతో విలవిలాడుతున్న సందర్భాలు చూస్తాం. సో ఇట్లాంటి అనేకమైనటువంటి ఉన్నాయి. మీరు చూస్తే అంటే ఇదంతా ఎందుకు జరుగుతుంది మనం ఖచ్చితంగా ఆలోచించాల్సిన అవసరం ఉంది కొమ్మినేని గారు. మన భారతదేశంలో వసతి ఏర్పాట్లు లేక కాదు. ఎందుకంటే 1971 నాటికే దాదాపు 19 వ్యాక్సిన్ మ్యానుఫ్యాక్చరింగ్ సెంటర్స్ మన భారతదేశంలో ఉన్నాయి. భారతదేశం వ్యాక్సిన్ మ్యానుఫ్యాక్చరింగ్ లో లీడర్ గా ఉన్నది ఇన్ని రోజులు. ఈ రోజు దగ్గర అయిపోయింది. ఎందుకంటే కేవలం మన దేశంలో ఉన్నటువంటి పౌరులకు 1.6% మొత్తం 100లో 1.6% మందికి మాత్రమే ఈ రోజు వరకు మనం వ్యాక్సిన్ ఇచ్చుకోగలిగినామంటే మన దగ్గర లేని వసతులు కావు. కానీ ముందు చూపు కొరత ఏదైతే ఉందో పాలకుల నుంచి, కేంద్రంలో పాలిస్తున్న మోదీ గారి నుంచి స్పష్టంగా కనబడుతుంది. ఇందాక వారు అన్నట్టు ఇండస్ట్రీకి కావాల్సినటువంటి ముడి సరుకులు ఏవైతే ఉన్నాయో అవి ఇంపోర్ట్ చేసుకునేవి ఆపేసినారు. ఉదాహరణకు ఒక్కటే చెప్తాను కొమ్మినేని గారు, మాస్కులు తయారు చేసే క్లాత్ ఏదైతే ఉంటుందో ఆ క్లాత్ ను అంతకుముందు థాయిలాండ్, చైనా, మిగతా దేశాల నుంచి ఇంపోర్ట్ చేసుకునే వాళ్ళం మనం. ఇప్పుడు ఏం చేశారంటే దాని మీద బ్యాన్ చేశారు. అది ఇప్పుడు ఈ స్టేట్ లో మన దేశంలో సప్లై చేస్తున్నది కేవలం రిలయన్స్ కంపెనీ మాత్రమే.
వాడు ఏం చేసిండు, ముందు 50 రూపాయల లెక్కన కాటన్ కి 50 రూపాయలు అనుకోండి సపోజ్, 50 రూపాయల లెక్కన సప్లై చేసి ఈరోజు 180 రూపాయలకు పెంచిండు ధర, 180 రూపాయలకు. ఇది కొమ్మినేని ఆన్ రికార్డ్ చెప్తున్నాను, ఆథెంటిక్ ఇన్ఫర్మేషన్ చెప్తున్నాను. మీరు బయట దేశాల నుంచి ఇంపోర్ట్ చేసుకునే మార్గాలు బంద్ చేసిండ్రు, బ్యాన్ చేసిండ్రు. ఉన్న దగ్గర 50 రూపాయలది కాస్త 180 రూపాయలు అయితే మీరు నమ్మరు, దాదాపు 50% ఏవైతే మనం ఈ పచ్చ రంగులో ఉండే మాస్క్లు ప్రొడక్షన్ చేస్తున్నారో, వాళ్ళు యూజ్ అండ్ త్రో మాస్క్లు ఏవైతున్నాయో అవి దాదాపు మూతపడే పరిస్థితికి వచ్చింది. ఇది యాక్చువల్ గా మన దేశంలో జరుగుతున్నటువంటి పరిస్థితి. సో ఇప్పుడు కూడా రేపు నువ్వు ఈ ధరల మీద నియంత్రణ కనుక లేకపోతే రాష్ట్ర ప్రభుత్వాలు ఎంత కనుకుంటాయి, ఆ ఉత్పత్తిదారుడు పెంచిన ధరను రాష్ట్ర ప్రభుత్వాలు ఎంత కనుకుంటాయి, ప్రైవేట్ హాస్పిటల్ ఎంత కనుకుంటారు, అవి రోగులకు ఎంతకని సర్వ్ చేస్తారు. అంటే అంతిమంగా బాధ ఎవరి మీద పడుతుంది, రాష్ట్ర ప్రభుత్వాలు లేదా ప్రైవేట్ దవాఖానాలలో బిల్లు కట్టుకున్నటువంటి పేషెంట్ల మీద. దీన్ని సమర్థించడం ఎట్టి పరిస్థితిలో తగదు. ఎందుకంటారా, ఇవన్నీ కూడా ఎప్పుడైతే వారు అన్నట్టుగా R&D లో కూడా కొంత ఖర్చు అవుతుంది, నేను కాదన్నాను. కానీ ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం వాళ్ళకి ఇతోధికంగా సహాయం చేస్తూనే వస్తుంది. అవసరమైతే కార్పొరేట్ ఏవైతే బడా కంపెనీలకు చేసే సహాయాలు ఉన్నాయో అవి ఆపేసి అయినా వ్యాక్సిన్ మీదకి కేంద్ర ప్రభుత్వం ఆర్థిక సహాయాన్ని మళ్ళిస్తే ఖచ్చితంగా మేలు జరిగే అవకాశం ఉంది. కొమ్మినేని గారు, ఇంకొక మాట కూడా మనం చెప్పక తప్పదు. ఈ కరోనా టైంలో టెస్టులు, ఒక పక్క టెస్టులు చూస్తున్నాము, టెస్టులు పెరగట్లేదు. కరోనా టెస్టులు చేయాల్సింది పోయి కామన్ మ్యాన్ అంటే సాధారణ ప్రజల యొక్క పేషెన్సీని, ఓపికను పరీక్షిస్తుంది కేంద్రం. మీరు ఖచ్చితంగా దాన్ని పెంచాల్సిన అవసరం ఉన్నది. తో పాటుగా నేను కేంద్ర ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యాన్ని సూటిగా చెప్పదలుచుకున్నా. జనవరి నాడు, ఈ సంవత్సరం జనవరి 31, 2021 నాడు మన దేశంలో కరోనా మరణాలు 237. కొమ్మినేని గారు, ఈ రోజు లెక్క ప్రకారం 2022 మంది చనిపోయినారు ఈ రోజు వరకు. అంటే దాదాపు 1000% ఈ డెత్ రేట్ అనేది పెరిగింది. దీనికి కారణం ఎవరు? ముందు జాగ్రత్త చర్యలు తీసుకోకపోవడానికి, ఆక్సిజన్, ఇందాక మీరు రైట్లీ కోట్, ఆక్సిజన్ కొరత ఉండడానికి, బెడ్లు సరిపోకపోవడానికి, వ్యాక్సిన్ అందుబాటులో లేకపోవడానికి కారణం ఎవరు? కేంద్ర ప్రభుత్వం కాదా? రాష్ట్రాలకు టైమ్లీ దిశానిర్దేశం చేసి ముందు చూపుతోని జరగబోయే ప్రమాదాన్ని ఊహించినప్పుడు ఈ ఎన్నికల మీటింగ్లు ఎందుకు చేస్తున్నారు? రాహుల్ గాంధీ గారు ఒక పిలుపునిచ్చినారు, నేను ఎన్నికల మీటింగ్ల పేరుతో రాజకీయాల కోసము ప్రజల్ని బలిపెట్టదలుచుకోలేదు, వాళ్ళ జీవితాలతో ఆడుకోదలుచుకోలేదు, నేను దూరంగా ఉంటున్నాను. మిగతా రాజకీయ పార్టీలు అదే ఆదర్శాలని ఆమోదించమని చెప్పండి, వాటిని పాటించే రాజకీయ వీటికి మీటింగ్లకు దూరంగా ఉండమనండి. ఒకటి. రెండోది, మనము కనీసం 1000-1500 మంది కలిసే తబ్లీజీ, ఆ రోజు కరోనా మొదటి రోజులలో తబ్లీజీమా వాళ్ళకి సంబంధించిన మీటింగ్ ని మనం ఎంతో క్రిటిసైజ్ చేసినాం. ఈ రోజు ఇంత కరోనా పేలవిస్తుంటే, ప్రళయంగా విజృంభిస్తా ఉంటే 35 లక్షల మంది కుంభమేళకి ఎట్లా అటెండ్ కానిస్తుందండి ప్రభుత్వం? అసలు ఈ దేశంలో ప్రభుత్వం అనేది ఒక యజమాని ఉందా లేదా? అంటే ఇవి మాట్లాడటం వల్ల దీన్ని సెంటిమెంట్లకు అట్రిబ్యూట్ చేయదు. ప్రజల ఆరోగ్యానికంటే ఇంకా ఏ శక్తి దేశంలో గొప్పది కాదని నమ్ముతున్నాము. అది ప్రజాస్వామ్య స్ఫూర్తి కాబట్టి అది కూడా మిక్స్ అవుతుంది ఈ దేశంలో. సో ఇన్ని రకాల ముందు చూపు కొరత వల్ల దేశంలో ఈ దౌర్భాగ్య పరిస్థితి వచ్చింది. ముమ్మాటికి మోడీ దీనికి మరి ఎక్కువ విమర్శలు చేస్తే సమానం చెప్పే వాళ్ళకి ఇంకా అంతకంటే ఎక్కువ టైం ఇవ్వాలి కదా. రైట్, ఒక్క నిమిషం. మొదటి వేవ్ లో కరోనా విమర్శలకు పోలేదు, కానీ 15 నెలల సమయం దొరికిన తర్వాత కూడా వాళ్ళు ప్రిపేర్ గా లేకపోతే, దేశాన్ని నడిపే చాకత రాకపోతే దిగిపోమని కోరుతున్నామంటున్నారు. రైట్, ఓకే. మాధవి గారు. కొమ్మినేని గారు, యాక్చువల్ గా నేను అనుకుంది ఏంటంటే పాలిటిక్స్ కాదు, వాస్తవాలు మాట్లాడుకుని ప్రజలకు ఒక మెసేజ్ ఇవ్వాలని నేను కోరుకున్నా. సరే, ఆబ్వియస్లీ కాంగ్రెస్ వాళ్ళు ఎప్పుడు కూడా వాళ్ళకి అలవాటు ఏంటంటే అన్ని కూడా పొలిటిసైజ్ చేయాలి, ఏదైనా సరే అట్ ఎండ్ ఆఫ్ ద డే మళ్ళీ మోడీ గారిని బ్లేమ్ చేయాలి, రిజైన్ చేయాలి. ఎందుకంటే వాళ్ళు పవర్ లో లేకుండా ఉండలేరు కాబట్టి అన్నిటికీ కూడా కారణం మోడీ గారే. ఏదన్నా జరిగితే అట్లా కాదు కదా మాధవి గారు, ఆయన ప్రైమ్ మినిస్టర్, మంచి జరిగితే క్రెడిట్ అంతా ఆయనకే వెళ్తుంది కదా, అట్లాగే తేడా వస్తే ఆయనే బాధ్యత వహించాలి కదా. లెట్ మీ కంప్లీట్. అంటే రాష్ట్రాల్లో రాష్ట్ర ముఖ్యమంత్రులది, రాష్ట్ర ప్రభుత్వాలది ఎక్కడ బాధ్యత లేదు, ఒట్టి ఒక కేంద్రందే బాధ్యత, ప్రధాన మంత్రి గారి బాధ్యత అన్నట్టుగా మాట్లాడుతున్నారు. ఇవాళ ఒకటి కొమ్మినేని గారు, ఫస్ట్ వేవ్ వచ్చినప్పటి నుంచి ఇప్పుడు దాకా కూడా ఇనిషియల్ గా మన పరిస్థితి ఏంటి అని అంటే, ఆ రోజు మనకి మాస్కులు కూడా ఇవాళ ఇక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ చేసుకోలేని పరిస్థితి, పీపీఈ కిట్స్ కూడా మ్యానుఫ్యాక్చరింగ్ చేసుకోలేని పరిస్థితి నుంచి ఇవాళ మనం సెల్ఫ్ సఫిషియెంటే కాదు బయటకు కూడా ఎక్స్పోర్ట్ చేసే స్టేజ్ దాకా ఇవాళ మనం వచ్చాము. పీపీఈ కిట్స్ కానీ లేదా మాస్కుల గురించి కానీ, ఇంకా ఆక్సిజన్ గురించి మాట్లాడుతున్నారు. ఇవాళ ఆక్సిజన్ కొరత మీరు చూస్తే కొమ్మినేని గారు, ఇనిషియల్ గా ఫస్ట్ వేవ్
ఏదైతే కరోనా వచ్చినప్పుడు ఆ రోజు లాక్డౌన్ ఉంది కాబట్టి ఇండస్ట్రీస్ ఎక్కడా కూడా పని చేయట్లేదు. ఆల్ ద ఇండస్ట్రీస్ వేర్ షట్ డౌన్ కొమ్మినేని గారు. అందుకనే ఆక్సిజన్ యూసేజ్ ఇండస్ట్రియల్ కి ఏదైతే యూసేజ్ ఉండేదో ఆ యూసేజ్ అంతా ఆ రోజు జీరో కొమ్మినేని గారు. ఇవాళ ఇండస్ట్రీస్ నడుస్తున్నాయి కాబట్టి ఇవాళ ఆక్సిజన్ షార్టేజ్ వచ్చింది. అందుకనే ఇవాళ ప్రధానమంత్రి గారు ఏమని చెప్పారు అని అంటే, ఇండస్ట్రీస్ ఏదైతే ఆక్సిజన్ యూజ్ చేస్తుందో అవన్నీ ఆపేసి ఆ ఆక్సిజన్ అంతా కూడా మెడిసినల్ దీనికి డైవర్ట్ చేయాలని చెప్పి ఇవాళ ఆక్సిజన్ ప్రొడక్షన్ పెరిగి మీరు చూస్తూనే ఉన్నారు. ఏ రకంగా టాటా కానీ, ఏ రకంగా రిలయన్స్ కానీ, ఏ రకంగా మిగతా సంస్థలన్నీ కూడా ఏ రకంగా ఆక్సిజన్ సప్లై చేస్తుందనేది కూడా చూడాల్సిన అవసరం ఉంది. ఇవాళ రాహుల్ గాంధీ గారు సభ అంటే ఎలక్షన్స్ గురించి మాట్లాడతా దానికి ఏదో మేమే బాధ్యులు అన్నట్టుగా మాట్లాడుతున్నప్పుడు ఒకటి నేను అడుగుతున్నా, మరి ఇదే రాహుల్ గాంధీ గారు కేరళలో క్యాన్వసింగ్ చేసినప్పుడు ఆ రోజు కరోనా లేదా? లేదా తమిళనాడులో క్యాన్వసింగ్ చేసినప్పుడు ఆ రోజు కరోనా లేదా? అందుకనే రాజకీయాలు మాట్లాడే ప్లాట్ఫామ్ ఇది కాదు. ఏదైనా సూచనలు ఉంటే ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రభుత్వానికి కానీ కేంద్ర ప్రభుత్వానికి కాదు, ఏదైనా సూచనలు ఉంటే చెయ్యండి. ఆ సూచనలు చేయరు. వీళ్ళకి కావాల్సిందల్లా ఏంటి అంటే మోడీ గారు రిజైన్ చేయాలి, మోడీ గారు రిజైన్ చేయాలి. అసలు నువ్వు మహారాష్ట్రలో అక్కడ జరుగుతున్న దాని గురించి మాట్లాడండి. మీ ప్రభుత్వం ఉంది కదా, అక్కడ చేతకాని ప్రభుత్వం ఉంది కదా, ఏం చేస్తున్నారు అక్కడ? తీసుకున్న జాగ్రత్తలు ఏంటి మీరు చెప్పండి. ఇవాళ 22 మంది చనిపోయారు కొమ్మినేని గారు. ఇవాళ అక్కడ ఆక్సిజన్ లీకేజ్ 22 మంది చనిపోయారు. దాని గురించి ఏం మాట్లాడతారు? దాని గురించి మాట్లాడరు. ఏదనంటే మోడీ గారు రిజైన్ చేయాలి. వీళ్ళకి అన్నిటికీ అంటే సర్వ రోగి నిరాధంగా ఏంటి అని అంటే వీళ్ళకి మోదీ గారు రిజైన్ చేయాలి. అదే కావాలి వీళ్ళకి, అంతేగాని ఇంకా ఏది కాదు. ఇవాళ మీరు చూడండి, ఇవాళ తెలంగాణలో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నాను, వాస్తవంగా చెప్తున్నా. ఇవాళ తెలంగాణలో వెంటిలేటర్స్ ఆ రోజు మన సీఎం కేసీఆర్ గారు అసెంబ్లీలో చెప్పింది ఏంటంటే 100 వెంటిలేటర్స్ మనకు ఉన్నాయి అనేది చెప్పారు. మొన్న బడ్జెట్ అప్పుడు ఏం చెప్పారంటే 1500 వెంటిలేటర్స్ మనకు ఉన్నాయి అన్నారు. ఈ 1500 ఫిగర్ ఎక్కడి నుంచి వచ్చింది అంటే కేంద్రం నుంచి 1340. మళ్ళీ నేను రిపీట్ చేస్తాను కొమ్మినేని గారు, 1340 వెంటిలేటర్స్ మనకి కేంద్రం నుంచి ఈ రాష్ట్రానికి వచ్చింది. మరి ఆ 1340కి ఇక్కడ ఒక 100 కలుపుకుంటే 1440. అంటే మనం ఈ సంవత్సరంలో పెంచుకున్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎంత అంటే 60. అంటే ఇవాళ రాష్ట్ర ప్రభుత్వాల బాధ్యత ఏమీ లేదు అని అంటారా? రాష్ట్ర ప్రభుత్వాలు ఏమి చేయవని చెప్పమంటారా? ఇవాళ మనం గమనించాల్సింది ఏంటంటే ఆ రోజు లాక్డౌన్ పెట్టినప్పుడేమో ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రానికి మాకు అధికారం ఇవ్వాలి, మా రాష్ట్ర పరిస్థితులు మాకు తెలుస్తాయి, మేం కావాల్సినట్టు మేం చేసుకుంటామని మాట్లాడిన ప్రభుత్వాలు ఇవాళ మీ రాష్ట్రంలో మీ పరిస్థితులను బట్టి మీరు చెయ్యండి అని చెప్తే ఇవాళ కాదు, ఇవాళ కేంద్రం చెయ్యాలి, లేకపోతే ఇవాళ కేంద్రం లాక్డౌన్ పెట్టాలి. ఏ రకంగా మాట్లాడుతున్నారు నాకు అర్థం కావట్లేదు కొమ్మినేని గారు. ఒకటి మనం చూడాల్సింది ఏంటి అని అంటే నిన్న మోదీ గారు మాట్లాడింది క్లియర్ గా ఒక కాన్ఫిడెన్స్ ఇచ్చారు. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఇప్పుడు దాకా కూడా ఒక రివ్యూ చేయలేదు, ప్రజలకు ఒక మెసేజ్ కూడా ఇవ్వలేదు. కొమ్మినేని గారు మీరు భయపడాల్సిన అవసరం లేదు, ప్రభుత్వం సిద్ధంగా ఉంది అని చెప్పి ఒక్క మెసేజ్ వచ్చిందా ఈ రాష్ట్ర ప్రభుత్వం? మీరు చెప్పండి, ఎన్ని బెడ్స్ ఉన్నాయి, ఆక్సిజన్ ఉంది అనేది కానీ ఎక్కడన్నా చెప్పిందా ఈ ప్రభుత్వం? మీరు చెప్పండి. అదే ఈటెల గారు చెప్తున్నారు కదా, ఈటెల గారు రోజు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి చెప్తున్నారు కదా, ఆ కొరత లేదు, అవన్నీ మీరు ధైర్యంగా ఉండండి అని చెప్తున్నారు కదా. ఇవాళ నేను ఒకటి చెప్తున్నా, నిన్న ప్రధానమంత్రి గారు మాట్లాడుతూ ఏమని చెప్పారు అంటే ఏ రకంగా కాన్ఫిడెన్స్ ఇచ్చారు ప్రజలకు అనేది ఇంపార్టెంట్. ఆక్సిజన్ కొరత లేకుండా ప్రతి ఒక్కరికి అవసరమైన వాళ్ళందరికీ కూడా ఆక్సిజన్ అందే విధంగా మేము చూస్తాం అనేది చెప్పారు. అట్లా ఎప్పుడండి మాధవి గారు అది కూడా చెప్పాలా? ఎన్ని నెలల తర్వాత? 15 నెలల తర్వాత కూడా ఇవేనా? మీరు మాట్లాడినప్పుడు నేను మాట్లాడాల మహేష్ ఓకే ఆగండి మహేష్ గారు, ఆవిడ కంప్లీట్ చేయనివ్వండి. ఓకే, వ్యాక్సిన్ ధర గురించి కూడా మాట్లాడండి. వ్యాక్సిన్ ధర పెంచుకోవాల్సిన అవసరం ఉంది కొమ్మినేని గారు. మీకు తెలుసు ఇవాళ మన రాష్ట్రానికి తెలంగాణ రాష్ట్రానికి వచ్చిన వ్యాక్సిన్స్ లో కూడా ఎంత వేస్టేజ్ జరిగిందో మీకు తెలుసు కొమ్మినేని గారు. దీని గురించి కూడా ప్రధానమంత్రి గారు ప్రస్తావించారు. అంటే ఒక వ్యాక్సిన్ ఒకళ్ళ ప్రాణాన్ని కాపాడడానికి ఎంత ఇంపార్టెంటో ఆ వ్యాక్సిన్ అక్కడ వేస్ట్ అవుతుంటే ఇవాళ రాని వాళ్ళు అంటే వ్యాక్సిన్ లేని వాళ్ళు ఏ రకంగా ఇబ్బంది పడుతున్నారు మనం చూస్తున్నాం. సో డెఫినెట్ గా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఒక బాధ్యత ఏంటి అని అంటే వేస్టేజ్ అవ్వకుండా చూసుకోవాల్సిన బాధ్యత. తర్వాత కొమ్మినేని గారు ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం ఇన్ స్పెసిఫిక్ గా నేను ఎందుకు చెప్తున్నానంటే ఇవాళ స్టేట్ లో టెస్టింగ్ సరిగ్గా లేదు, ట్రేసింగ్ సరిగ్గా లేదు, ట్రీట్మెంట్ సరిగ్గా లేదు కొమ్మినేని గారు. ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే నిన్నటికి నిన్న మీరు చూసారు గాంధీ హాస్పిటల్ బయట ఏ రకంగా ఒక కొడుకు తల్లిని అంబులెన్స్ లో పెట్టుకుని ఒక సెల్ఫీ వీడియో తీసి గంటల తరబడి ఇక్కడ వెయిట్ చేస్తున్నా సరే
మాకు అడ్మిషన్ ఇవ్వట్లేదు లోపల ఏమని అంటే పాజిటివ్ రిపోర్ట్ చూపించండి అనేది. వీళ్ళు చేయించుకున్న టెస్ట్ లో వీళ్ళకి అక్కడ పాజిటివ్ అని చెప్పారు కానీ వీళ్ళు రిపోర్ట్ ఇవ్వాలి. అంటే ఏ రకంగా ఇవాళ టెస్ట్లు నంబర్స్ అనేది ఏ రకంగా తప్పుడుగా బయటకి ఇస్తున్నారు అనేది ఈ ఒక ఎగ్జాంపుల్ చాలు కమ్యూనియన్ గారు. అంటే వీళ్ళు ఇస్తున్న ఫిగర్స్ ఏదైతే ఉన్నాయి ఈ ఫిగర్స్ కరెక్ట్ కాదు అనేది మనకు అర్థమవుతానే ఉంది ఒకటి. రెండోది ట్రేసింగ్ ఏదన్నా అంటే ఎయిర్పోర్ట్ లో అంటే బయట కంట్రీస్ నుంచి వచ్చిన వాళ్ళు మనం ఎయిర్పోర్ట్ లో మనం టెస్ట్ చేస్తామని మాట్లాడతారు. మరి బార్డర్స్ దగ్గర నుంచి వచ్చిన వాళ్ళు వేరే రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్ళని ఎక్కడ వీళ్ళు టెస్ట్ చేస్తున్నారు చెప్పండి? లేదా ప్రైమరీ కాంటాక్ట్స్ ని ఎక్కడ ట్రేస్ చేస్తున్నారు మీరు చెప్పండి? అసలు ఈ ప్రభుత్వం ఈ సంవత్సరం నుంచి కూడా అసలు మొత్తం గాలి వదిలేసింది. ఇంకొకటి ఏదైతే ఐసోలేషన్ సెంటర్స్ ఉన్నాయో ఈ రాష్ట్ర ప్రభుత్వం నడిపించే సెంటర్స్ ఉన్నాయో దాని ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. అక్కడ స్టాఫ్ ఎంతమంది ఉన్నారో మీరు చెప్పండి. మొన్న గవర్నర్ గారు ఆరోగ్య శాఖ మంత్రిని అడిగితే వీళ్ళు ఏమని చెప్పారంటే ఒక యాప్ ఉంది, ఈ యాప్ తో మేము అందరినీ ట్రేస్ చేస్తా ఉంటున్నారు. కొమ్మినేని గారు మీకేమైనా తెలుసా ఈ రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన యాప్ మీకేమైనా తెలిస్తే మీరు చెప్పండి కొమ్మినేని గారు. అంటే మీడియాలో ఉన్న ప్రతినిధులకి తెలియదు, రాజకీయాల్లో 24 గంటలు మేము ప్రజలతో తిరిగే వాళ్ళం మాకు తెలియదు, ఇంకా సామాన్య ప్రజలకి ఏ రకంగా తెలుస్తుంది మీరు చెప్పండి కొమ్మినేని గారు. మూడోది ఇవాళ వ్యాక్సినేషన్ ని మీరు వేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ వ్యాక్సినేషన్ తో ఎవరికి ఎలాంటి ఇబ్బంది లేదు, సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు, ఇది సేఫ్ అని ఎక్కడన్నా ప్రభుత్వం ఎక్కడన్నా బయటకు వచ్చి దీనిపైన ఒక అడ్వర్టైజ్ చేయటం కానీ ఒక కాన్ఫిడెన్స్ ఇవ్వడం కానీ చేసిందా అంటే అది కూడా ఓకే. మీరు గవర్నమెంట్ టార్గెట్ చేసి మాట్లాడుతున్నారు. ధరల వ్యాక్సిన్ ధరలు అట్లా అనూహ్యంగా అట్లా పెరుగుతూ వెళితే రేపు ఇప్పటికే బెడ్స్ వీటన్నిటికీ లక్షలు ఖర్చు పెడుతున్న జనం రేపు వ్యాక్సిన్ కూడా ₹1000 ఇవ్వాల్సి వస్తుందనే భయం కూడా కనపడుతుంది కదా. కొమ్మినేని గారు ఇవాళ వ్యాక్సిన్ లార్జ్ స్కేల్ లో తీసుకురావాలంటే డెఫినెట్ గా ఖర్చు అవుతుంది కొమ్మినేని. ఎవరు కూడా ఫ్రీగా మనకి ఇప్పుడు దాకా కేంద్ర ప్రభుత్వం మనకి ఫ్రీగా ఇచ్చింది తప్ప ఇవాళ కూడా ఏంటి అని అంటే కేంద్ర ప్రభుత్వం ఏదైతే గవర్నమెంట్ హాస్పిటల్స్ లో ఇచ్చే వ్యాక్సిన్ ఉందో అది ఫ్రీగానే వస్తుంది. ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం పరిధిలో ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వం అది ఛార్జ్ చేస్తుందా లేదా అనేది డిపెండ్స్ ఆన్ ద స్టేట్ గవర్నమెంట్. ఇవాళ పక్క రాష్ట్రాల్లో కొన్ని రాష్ట్రాల్లో వాళ్ళు ఫ్రీగానే ఇస్తున్నారు కొమ్మినేని గారు. వాళ్ళు ఎక్కడ ప్రజల మీద భారం వేయట్లా, ఆ రాష్ట్రాలే భరిస్తున్న ఏదైతే ఆ మినిమం ఛార్జెస్ ఏదైతే ఫిక్స్డ్ ప్రైస్ చేసిందో ఒక రకంగా చెప్పాలంటే ఒక ప్రైస్ ఫిక్స్ చేయటం అనేది మంచిదే కొమ్మినేని గారు. అది 400 600 ప్రైస్ గురించి తర్వాత మాట్లాడతాం, కానీ ప్రైస్ ఫిక్స్ చేయటం అనేది ఎప్పుడైనా సరే చాలా మంచిది. ఎందుకు అని అంటే ఇవాళ మనం అట్లీస్ట్ క్వశ్చన్ చేయడానికి ఉంటుంది. ఎవరైనా ఎక్కువ వసూలు చేస్తుంటే మనం క్వశ్చన్ చేసి ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చి ప్రభుత్వం వాళ్ళ పైన యాక్షన్ తీసుకునే విధంగా మనం చేయొచ్చు కొమ్మినేని గారు. అందుకనే ఇవాళ ఒక ప్రైస్ అనేది ఫిక్స్ చేయటం కరెక్టే. రెండోది ఒక బ్రేక్ తీసుకోవాలి. మళ్ళీ వాళ్ళకి ఫ్రీగా ఇస్తారా లేకపోతే ఛార్జ్ చేస్తారా లేకపోతే మినిమం అమౌంట్ తీసుకుంటారా ఏంటి అనేది అది రాష్ట్ర ప్రభుత్వాల పైన ఆధారపడి ఉంటుంది. ఓకే. డాక్టర్ కృష్ణమోహన్ గారు, విరించి హాస్పిటల్స్ కార్డియాలజిస్ట్ గారు. కృష్ణమోహన్ గారు చెప్పండి, ప్రధాన రాజకీయ పార్టీల ప్రతినిధులు ఇద్దరు కూడా వాళ్ళ వాదనలు వినిపించారు. మీరు ఏ వాదన కరెక్ట్గా ఉంది? నిజంగానే కేంద్రం బాధ్యతాయుతంగా వ్యవహరిస్తోందా, రాష్ట్రాలు బాధ్యతగా వ్యవహరిస్తున్నాయా లేదా? అయినా కూడా ఇన్ని వేల సంఖ్యలో ఒక్కసారి స్పర్ట్ ఎందుకు వచ్చిందంటారు? ఇది రాజకీయం అనేది ఐ థింక్ దీంట్లో ఉండాల్సిన అంశం కానే కాదు. ఎవరు కరెక్ట్ ఎవరు రాంగ్ అనేది నేను అసలు దాని గురించి మాట్లాడే, ఎందుకంటే నాకు రాజకీయాల గురించి పెద్దగా అనుభవం లేదు. ఇది రాజకీయాలకు సంబంధించిన ఇష్యూ కాదండి, ప్రధానంగా ప్రజలకు సంబంధించిన ఇష్యూ. నిజంగానే కేంద్ర ప్రభుత్వం సరిగా పనిచేస్తే సరిగా పనిచేసిందని చెప్పండి, లేదు రాష్ట్రాలు సరిగా పనిచేస్తే అట్లా అని చెప్పండి, లేదు ఎక్కడ సరిగా జరగట్లేదో చెప్తే మీలాంటి వాళ్ళు చెప్తే అది కొంత మీ ఎక్స్పర్టైజ్ కూడా అందుకు ఉపయోగపడుతుంది. అంతేగాని నేను మిమ్మల్ని మోడీ గారినో లేకపోతే ఇక్కడ కేసీఆర్ గారినో లేకపోతే కాంగ్రెస్ రాహుల్ గాంధీనో విమర్శించమని నేను చెప్పట్లా. బట్ వాట్ ఈస్ ది ఫ్యాక్ట్? ఫ్యాక్ట్ ఈస్ మనకేమైందంటే ఈ ఫస్ట్ వేవ్ లాక్డౌన్ వల్ల కానీ లేకపోతే దాని వల్ల ఉన్న భయం వల్ల కానీ అంటే డెత్ చాలా ఎక్కువ ఉండింది ఇనీషియల్. అక్కడే కాకుండా ఎస్పెషలీ కంట్రీస్ లైక్ ఫ్రాన్స్, చైనా, మనం వీడియోలు అవన్నీ చూసాం. అప్పుడు రోడ్ల పైన మనుషులు పడి చనిపోతున్నారు. ఈ భయం కొద్దీ చాలా మంది జాగ్రత్తలు తీసుకున్నారు. యాక్చువల్లీ ఇంట్లోకి వచ్చే సామాన్లు గడగటం, కూరగాయలు గడగటం, లేకపోతే బయటికి వెళ్తే స్నానం చేసి రావటం, ఇంట్లోకి వేరే రానివ్వకపోవటం, ఎవరైనా దగ్గినా తుమ్మినా చాలా దూరం పెట్టడం, ఇట్లాంటి జాగ్రత్తలు చాలా స్ట్రిక్ట్ గా తీసుకున్నారు. ఇక్కడికి వచ్చేవరకు డిసెంబర్ జనవరికి అంతా మన కేసులు డ్రాప్ అవటం మొదలైంది. జనవరి మాటికి ఆల్మోస్ట్ వీఆర్ టచింగ్ ది బాటమ్ లైన్. సో ఇది అయ్యే వరకు చాలా మంది రిలాక్స్ అయిపోయారు. ఇప్పుడు మీరు చూస్తే సినిమా థియేటర్స్ ఓపెన్ అయింది, మాల్స్ ఓపెన్ అయింది,
తర్వాత పెళ్లిళ్ళు, ఫంక్షన్లు ముందర రిస్ట్రిక్షన్ ఉండేది. పెళ్లిళ్ళు కానీ సావులు కానీ ఎక్కడికైనా ఇంతమంది వెళ్ళాలని. ఇప్పుడు ఆ రిస్ట్రిక్షన్స్ అనేవి మొత్తం తీసేసి విచ్చలవేడిగా సినిమాలకు వెళ్ళిపోవటం, జనాలు బయట పార్కుల్లో తిరగటం. మీరు ఈవినింగ్ చూస్తే కొన్ని సీన్లు నేను తిరిగేటప్పుడు మామూలుగా కార్ విండో తీయడం కానీ ఆ బయట చూస్తే నాకే భయం వేసేది. బట్ అందరికీ తెలిసిన విషయం ఏంటంటే అప్పటికి కరోనా మొత్తం పోలేదు. ఇట్ వాజ్ పైసెంట్. దాని నిర్లక్ష్యం వల్ల కేసులు పెరిగినాయి. దీంట్లో తప్పెవరిది? రెండు మీరు అడిగితే బోత్ స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ ఇద్దరిది తప్పే. ఎందుకు అంటే స్టేట్ గవర్నమెంట్ కానీ సెంట్రల్ గవర్నమెంట్ కానీ ఇందాక మాధవ్ గారు చెప్పినట్టు ఎవరు వ్యాక్సినేషన్ గురించి ఎక్కువగా జాగ్రత్తగా అంటే ఇది తీసుకోండి అని ఎవరు చెప్పలేదు. అన్ఫార్చునేట్లీ ఫస్ట్ సెషన్ లో జనవరి 16 నుండి ఎప్పుడైతే డాక్టర్లకు ఫ్రంట్ లైన్ వర్కర్స్ ఇచ్చినప్పుడు చాలా మంది డాక్టర్లు తీసుకోలేదు. నాకు తెలిసిన వాళ్ళే 4-5 తీసుకోలేదు. ఎందుకు తీసుకోలేదు అంటే వాళ్ళకి అప్పట్లో నమ్మకం లేదు. ఎందుకు నమ్మకం లేదంటే బ్యాడ్ ప్రెస్. అగైన్ ముందర ఎలాగైతే చూపించారో అట్లాగా ఈ దీంతో ఒకరికి ఫిట్స్ వచ్చిందనో లేకపోతే వెంటిలేటర్ మీద వెళ్ళారనో చాలా బ్యాడ్ ప్రెస్ వచ్చేపాటికి ఒక వ్యాక్సిన్ అంటే మంచిది, ఇంకొకటి అంటే బాగాలేదు, ఇట్లాంటి రకరకాల ప్రచారాలు వచ్చారు. చాలా మంది వ్యాక్సిన్ తీసుకోలేదు. సైడ్ ఎఫెక్ట్స్ ఈ టైంలో ఎవరైనా సరే వచ్చి ముందరకు వచ్చి లేదు ఈ 2 వ్యాక్సిన్లు సేఫ్ అని చెప్పాలి. నాకు ఎవ్రీడే ఐ యూస్ టు గెట్ అట్లీస్ట్ 20 క్వశ్చన్స్. అంటే వ్యాక్సిన్ తీసుకోవచ్చా అండి అని. ఎవరు తీసుకోవచ్చు, ఎవరు తీసుకోవద్దు. బ్లడ్ థిన్నర్స్ అనేది అదొక అవగాహన లేని అపోహ. అంటే ఆస్పిరిన్, క్లోపిడోగ్రిల్ లాంటివి బ్లడ్ థిన్నర్స్ కాదు, యాంటీప్లేట్లెట్ డ్రగ్స్. అవి ఉన్నప్పుడు తీసుకోవచ్చు. సో రోజు 100 మందికి మేము తప్పకుండా తీసుకోండి, ప్లీజ్ స్టే అనేది పర్సనల్ మెసేజ్ పెట్టేవాళ్ళం. సో ఇవి చేయకపోవడం అనేది మన గవర్నమెంట్ వల్ల జరిగిన తప్పు. అంతేగాని వీళ్ళు ఇంకొకటి సెకండ్ ఏంటంటే ఈ థియేటర్లు, సినిమా హాల్స్ ఇవన్నీ ఓపెన్ చేసి దానిపైన కంట్రోల్ చూసుకోలేదు. అంటే నిజంగానే వీళ్ళు ఇంప్లిమెంట్ చేస్తున్నారా? పార్కులు అట్లాంటి దాంట్లో ముందర లాక్డౌన్ లో ఉన్నప్పుడు కర్రలు పట్టుకుని ఎమ్మటి కొట్టారు కదా, అట్లా కొట్టాల్సింది. ఎందుకంటే ఇండియాలో అన్ఫార్చునేట్లీ ఎడ్యుకేటెడ్ పీపుల్ విల్ కీప్ క్వైట్. వాళ్ళు ఎవరిని ఏం చెప్పరు. పక్కనోడికి నాకేంటి, నాకు ఇది అయిపోతుంది అంటే వాడు నన్ను తిడతాడేమని అదొక భయం తప్పించుకొని ఇది తప్పు, నువ్వు మాస్క్ ఎందుకు పెట్టుకోలేదు అని అడగరు. మీ పక్కనోడు మాస్క్ పెట్టుకోకుండా మీ ట్రైన్ లో కూర్చున్నా కూడా మీరు అడగరు. మీ పక్కనోడు మీ ఇంటోడే మీ ఇంట్లోకి వచ్చి మాస్క్ లేకుండా వస్తే మీరు అడగరు. ఇవి పర్సనల్ మిస్టేక్స్. అంటే మ్యాన్ కైండ్ అంటే మనోళ్ళు ప్రతి ఒక్కరు చేసిన మిస్టేక్. దీనికి గవర్నమెంట్ ను బ్లేమ్ చేయటం అనేది ఇన్ మై ఒపీనియన్ రాంగ్. ఈ 2 తప్పే. అంటే ఇవి 2 అవగాహన కార్యక్రమాలు చేయాల్సింది చేయలేదు, అంతకు మించి తప్పే. రైట్. రామచంద్రారెడ్డి గారు సార్, ఇక్కడ మనకు మేజర్ కావాల్సింది ఇప్పుడు హాస్పిటల్లో ఉన్న వాళ్ళకి పేషెంట్లు ర్యాపిడ్ గా పెరుగుతున్నారు. పేషెంట్ కి కావాల్సింది ముఖ్యంగా రెమిడిసివిర్ ఇంజెక్షన్ కావాలి. రెమిడిసివిర్ ఇంజెక్షన్ బాగా కొరతగా ఉంది. అది కేంద్ర ప్రభుత్వము, రాష్ట్ర ప్రభుత్వాలు అట్లనే ఏదైతే కంపెనీస్ తయారు చేస్తున్నాయో వాళ్ళందరూ కలిసి కూర్చొని యుద్ధ ప్రాతిపదికన ప్రొడక్షన్ పెంచాలి. ఆ ప్రొడక్షన్ పెంచడానికి కావాల్సిన రా మెటీరియల్న్నింటినీ సప్లై చేయాలి. ఇంకేదైనా అవసరం వస్తే ఆన్ ది స్పాట్ లో కొన్ని ఎక్విప్మెంట్స్ అవి కావాలి. కాబట్టి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం 2 కలిపి కొన్ని డిఫరెంట్ ప్లాంట్స్ కూడా ఈ డ్రగ్ తయారు చేయడం కోసము అనుమతులు ఇచ్చి చేయించాల్సిన బాధ్యత ఉంది. అట్లనే టాబ్లెట్స్ రూపంలో అయితే ఈ ఫెవిపిరిన్ వాడుతున్నాం, టాబ్లెట్లు టాబ్లెట్స్. ఆ టాబ్లెట్స్ అయితే కొరత ఏం లేదు, డ్రగ్ బాడ్ ఉంది. ముఖ్యంగా ఆక్సిజన్ ఒక ప్రాబ్లం ఉంది. వ్యాక్సినేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ సార్. వ్యాక్సిన్ గురించి ముఖ్యంగా కరోనా పట్ల సాక్షి కానీ మిగతా ఛానల్స్ కానీ అన్ని కూడా చాలా బాగా చూపించాయి. మీడియాకి ముఖ్యంగా ధన్యవాదాలు. ఇంకా కూడా మనం చేయాల్సిందంటే అందరూ వ్యాక్సినేషన్ తీసుకోవాలి. మనకున్న పాపులేషన్ లో వెరీ లెస్ పర్సెంట్, నెగ్లిజిబుల్ పర్సెంటే ఇప్పటికి వ్యాక్సినేషన్ తీసుకున్నాం. వ్యాక్సిన్ తీసుకోవడం వల్ల ఎటువంటి ఇబ్బంది లేవు. వ్యాక్సిన్ లో వాడేటువంటి అన్ని రకాల రా మెటీరియల్, ఆ ఇంగ్రీడియంట్స్ ఏవి కూడా ప్రాణాలు తీసేటువంటి ఏవి లేవు. అందులో ఒక 12 రకాల మెటీరియల్ ఉన్నాయి. ఆ మెటీరియల్ కూడా ఎవరి ప్రాణాలు తీయదు. ఈ చనిపోతున్న వాళ్ళు కూడా వాళ్ళ శరీరంలో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్, లాంగ్ డిసీజ్, క్రానిక్ పేషెంట్స్ వాళ్ళు మాత్రమే చనిపోతున్నారు. ఈ వ్యాక్సిన్ లో ఒక సైంటిస్ట్ గా వ్యాక్సిన్ లో వాడుతున్నటువంటి ఏ పదార్థం కూడా, ఏ రా మెటీరియల్ కూడా, ఏ ఇంగ్రీడియంట్ కూడా ఆ కెమికల్ వల్ల ఎవరు చనిపోవట్లేదు. గమనించాల్సిన విషయం ఏంటంటే ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా ముందుకొచ్చి వ్యాక్సిన్ తీసుకోవాలి. దానికి ప్రభుత్వాలు ఇంకొంచెం సపోర్ట్ చేయాలి. మనము మీరు ఇచ్చినటువంటి ఈ టైంలో 7 to 8 అనేది చాలా ఇంపార్టెంట్ టైం. ప్రజలకు కానీ
టీవీ ఛానళ్ళకి కానీ ఈ రోజు ఉన్నటువంటి సిచ్యువేషన్ గురించి కానీ రాజకీయాలు మాట్లాడాల్సిన అవసరం లేదు. అందరం కలిసికట్టుగా Right. ఈ కరోనా ఎదుర్కోవాలి. దానికి వ్యాక్సిన్ అనేది ఖచ్చితంగా రాజకీయాల గురించి కాదు కదా, ఎవరు ఫెయిల్ అయ్యారు, ఎవరు Sir. సక్సెస్ అయ్యారు, ఎవరు ఏ అంటే రకంగా ముందుకు వెళ్ళాలి, కంటే కూడా ఇవన్నీ మనం మాట్లాడుకోవాల్సిందే పోస్ట్ కదా. కంటే కూడా మీరంటే చేయాల్సిన కంపెనీలు పనులు కాబట్టి రాజకీయంగా మీరు ఫీల్ అవుతున్నారు, కానీ మామూలుగా మంచి చెడు రెండు విశ్లేషించుకో. ఇప్పుడు మాధవి గారు అనేక విషయాల్లో స్టేట్ గవర్నమెంట్ ని తప్పుపట్టారు, మరి అది రాజకీయంగా వస్తుంది కదా. కొమ్మినేని గారు ముందు జాగ్రత్తగా ఆంధ్ర సీఎం వైజాగ్ ప్లాంట్ లో ఆక్సిజన్ తయారు చేయడానికి చాలా ఏర్పాట్లు చేశారు. దానివల్ల ఈ రోజు మహారాష్ట్రకి ఒరిస్సాకి వెళ్తున్నది చాలా మంచి పరిణామం. రైట్. అక్కడ స్టార్టింగ్ లో టెస్టులు కూడా ఎక్కువ చేయడంతో కానీ ఈ రోజు వ్యాక్సినేషన్ వాలంటీర్స్ ఉండడం వల్ల ప్రతి వాలంటీర్ ఇంటింటికి వెళ్ళి వ్యాక్సిన్ ఇస్తున్నారు. Okay. ప్రతి వాళ్ళని ఎంకరేజ్ చేస్తున్నారు. అలాగా అన్ని రాష్ట్రాల్లో కూడా ప్రజలను మోటివేట్ చేసి వ్యాక్సినేషన్ ఎంత తొందరగా Right. 2 months కో 3 months కో Okay, మహేష్ complete గారు. చేయగలిగితే మనం ఒక పెద్ద సక్సెస్ సాధించినట్టు ఉంటుంది. మహేష్ గారు. సార్ ఇది నేను ఫ్రమ్ ద బిగినింగ్ కోవిడ్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఈ రోజు వరకు ఇదేమి ర్యాంక్ మైలేజ్ స్కోరింగ్ కోసం రాజకీయాలు మాట్లాడే సందర్భం కాకపోయినా ప్రభుత్వాలు చేస్తున్న తప్పులను ఎత్తి చూపకపోతే ఎన్నటికీ భారత ఈ ప్రభుత్వాలను ఆవేదనతో చెప్పడం తప్ప దీన్ని రాజకీయంగా ఏదో విమర్శిస్తే ఇప్పుడు ఏదో ఎలక్షన్స్ ఉన్నాయి మాకేదో ఓట్లు పడతాయి అనే రాజకీయ స్వలాభం అయితే మాకేం లేదు. ఇందులో మీరు ఆలోచించాలి. మాట్లాడితే మోడీ గారు ఏమంటారంటే 1 నేషన్ 1 ఎలక్షన్ అంటారు, 1 నేషన్ 1 కాన్స్టిట్యూషన్ అంటారు. అంతా One nation, one ration card. కాన్సెప్ట్ లో నడుస్తుంది. అట్లా మీరు 1 నేషన్ 1 వ్యాక్సిన్ ప్రైస్ ఎందుకు ఉండకూడదండి? ఒకటే దేశం కదా, 150 రూపాయలు సెంటర్ కి ఇచ్చే వ్యాక్సిన్ సెంటర్ 400 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వాలకు, ఆ తర్వాత 600 రూపాయలు ప్రైవేట్ ఆసుపత్రులకు ఎందుకు ఒకే టీకాకు ఒకే ప్రైజ్ ఎందుకు ఉండకూడదు? 1 వ్యాక్సిన్ 1 ప్రైజ్ అక్రాస్ ది పాన్ ఇండియా ఎందుకు ఉండకూడదు? ఇది మేము అడగలేదు. అడిగితే కొంతమంది రాజకీయంగా అనిపించచ్చు, నాకు సంబంధం లేదు. ఒకటి. రెండోది, మీరు గమనిస్తే కొమ్మినేని గారు ఈ సంవత్సరంలో దగ్గర 9,300 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ ఎక్స్పోర్ట్ చేసినారు. ఎందుకు చేయాల్సి వచ్చింది? సారీ, ఈ సంవత్సరంలో 9,300 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ ను విదేశాలకు ఎక్స్పోర్ట్ చేశారు. ఎందుకు ఎక్స్పోర్ట్ చేయాల్సి వచ్చింది? ముందు మన దేశంలో ఉన్న కనీస ఆక్సిజన్ నిల్వలు మెయింటైన్ చేసి తర్వాత కదా వీటి మీద దృష్టి పెట్టాలి. ఇవన్నీ కూడా మోడీ ప్రభుత్వం యొక్క ముందు చూపు కొరవని నేను తప్పనిసరిగా చెప్పదలుచుకున్నా. నేను అదే అంటున్నా, మీరు ఆక్సిజన్ ఇటు ఒకవైపు స్టార్టింగ్ లో కరోనా ఉంటే హలో ట్రంప్, నమస్తే ట్రంప్ అని పొలిటికల్ మీటింగ్ పెట్టి గుజరాత్ అంతా ఆగం చేసినారు. ఈ రోజు కూడా ఇంత కరోనా ఉంటే మీకు ఎందుకు రాజకీయ మీటింగ్లు? మీకు ఎట్లా వచ్చింది? ఆన్లైన్ ప్రచారం చేసుకున్నాము అన్ని పార్టీలము, వేలాదిగా లక్షలాదిగా జనాల్ని ముమ్మడించి మనమే ప్రమోట్ చేస్తున్నట్టుంది కరోనాను. మనం ఇప్పుడు నేనేమంటా, ఇందాక వారు ముందుగా మాట్లాడిన డాక్టర్ గారు మాట్లాడినట్టు ప్రజల్ని కూడా వాళ్ళకి వార్తలు పెట్టాలి, వాళ్ళని బెత్తం పడితే తప్ప మన దగ్గర అన్ఫార్చునేట్లీ సరిగా ఉండరు, ఆ డిసిప్లిన్ పాటించరు అన్నారు. దేశాన్ని నడుపుతున్న మోడీ గారే 50-60 సభలు మాట్లాడితే కామన్ మ్యాన్ వాడికేం తెలుసండి? ముందు మన ఎదరాజే తదా ప్రజ. ముందు మోడీ లాంటి దేశానికి పెద్ద దిక్కు ఆయన పాటించి మిగతా వాళ్ళకి చెప్తే మీలాంటి వాళ్ళు మాలాంటి వాళ్ళు పాటిస్తాము కదా. మనం మాత్రము మన రాజకీయాల కోసం ప్రజల జీవితాన్ని పనుల్లో పెట్టి మీటింగ్లో పెట్టొచ్చు, అందులో కరోనా వ్యాప్తి కాదు. మనం 35 లక్షల మంది ఒక చిన్న పట్టణంలో గ్యాదర్ అవుతా ఉంటే కళ్ళు మూసుకొని కూర్చోవచ్చు. కానీ మనం మళ్ళా మీదికి వస్తే మాత్రం మీరు జాగ్రత్తగా ఉండండి, మా నాయకుడు నీతులు చెప్పారు. మాధవ్ గారు కుంభమేళాకి అమిత్ షా గారు కూడా వెళ్ళారు కదా. నేను అదే అంటున్నా, వాళ్ళు ఇప్పుడు ఆడి పోయిన వాళ్ళు మంత్రులు, ముఖ్యమంత్రులు అందరూ పాజిటివ్ అవుతున్నారు కదా. సో నేనేమంటున్నా, ఓ దేశంలో ఒక నిబంధన సామాన్యునికి వర్తించినప్పుడు మీకు కూడా వర్తించాలి కదా. మీరు ముందు చెప్తారో విందాం. సరే, ఒక్క మాట. విదేశాల్లో ఉండే గతంలో ఉన్నటువంటి స్టేటస్ ఉన్న నాయకులకు కూడా ఉండే, వాళ్ళు ఆచరించి ఇతరులకు చెప్పినప్పుడే అది ఖచ్చితంగా అమలవుతుంది. మీకు మాత్రం రాజకీయాల కోసం ఏ నిబంధనలు వర్తించవు. మరి సామాన్యులకు వచ్చేసరికి మనం ఇన్ని నిబంధనలు లిస్ట్ పెడితే వాడు తిరిగి ప్రశ్నించడమే కదా మీ అడ్వాంటేజ్ అంతా. సరే, ఏంటంటే ఏమైతుంది? సామాన్యుడి ప్రాణం పోతుంది. మీకేందండి, హాయిగా ఏసీ రూములలో కావాల్సిన ఆక్సిజన్ సిలిండర్లు రిజర్వ్ చేసి పెట్టుకొని ఉంటారు. సామాన్యుడి పరిస్థితి ఆటోలలో, రిక్షాలలో, కార్లలో, అంబులెన్స్లలో లేక
ఆ ఆక్సిజన్ సిలిండర్లు పెట్టుకొని బతుకుతున్నారు. మనం ఎన్ని విజువల్ చూస్తలేం కొమ్మినేని గారు. ఈ పరిస్థితుల్లో మానవతా కోణంలో మోదీ గారు ఆలోచించాలి. మీరు చెప్పిన ఆత్మనిర్భర భారత్ అది ఏ మూల పోయింది, ఈ దేశంలో ఎవరి చేతిలో పోయింది మాకైతే అర్థమైతలేదు. మీరు చెప్పిన అభివృద్ధి ఓకే 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 ఒక్క నిమిషం మాధవి గారు సమాధానం చెప్పండి. కొమ్మినేని గారు, సామాన్యుడి గురించి మోదీ గారు ఆలోచించినంత కాంగ్రెస్ పార్టీ 70 సంవత్సరాలు ఆలోచించలేదు అనేది మహేష్ గారు గుర్తుంచుకోవాల్సింది. ఇందాక అంటే వ్యాక్సిన్ ఈ భారత్ బయోటెక్ సీరం ఇన్స్టిట్యూట్ ఇవి కూడా మోడీ గారు పెట్టారా అప్పట్లో? సమాధానం చెప్తావు ఈయన అదే నేను దీని కూడా చెప్పాలి. మీరు 17 వ్యాక్సిన్ ప్రొడక్షన్ హౌసెస్ ని స్టార్ట్ చేసింది కూడా బీజేపీ మోడీ. ఒక్క నిమిషం మహేష్ ఆగండి. రైట్ మహేష్ అడిగారు కదా, అంటే ఈ ఇన్స్టిట్యూషన్స్ అన్ని మా టైంలోనే వచ్చినాయి కదా అనేది మహేష్ వాదన. మాధవి గారు, కొమ్మినేని గారు ఇందాక చాలా తెలివిగా 9,800 టన్నులు బయటికి ఇంకా ఎక్స్పోర్ట్ అయ్యింది ఆక్సిజన్ అని మాట్లాడుతున్నారు. ఏ ఆక్సిజన్ 9,800 టన్నులు బయటకు వెళ్ళిందో ఒకసారి చెప్పమనండి. అది మెడికల్ ఆక్సిజన్ కాదు, మెడిసినల్ గ్రేడ్ ఆక్సిజన్ కాదు. అందుకని చాలా తెలివిగా మాటలు మార్చి చెప్పేద్దామని అబద్ధాలు ప్రచారం చేద్దాం అనుకుంటే తప్పు. అంత బ్లేటెంట్ గా ఎట్లా చెప్తారు? నేను చెప్తా ఒక్క నిమిషం మాధవ్ గారు ఒక్క సెకండ్ ఆపండి, నేను చెప్తాను ఏ దేశానికి ఎంత ఎక్స్పోర్ట్ చేస్తున్నారో నేను చెప్తాను. బయటికి ఎక్స్పోర్ట్ అయితే 2021లో 9,800. ఇట్ ఇస్ నాట్ అ మెడిసినల్ ఆక్సిజన్. మెడిసినల్ ఆక్సిజన్ ఎంత బయటకి ఎక్స్పోర్ట్ అయిందంటే 12.42 టన్స్. కొమ్మినేని గారు 12.42 టన్స్. మీకు ఫిగర్స్ లేకపోతే చూడండి, నా దగ్గర ఉన్నాయి, నేను చూపిస్తాను. అవి సరే ఎలక్షన్ ప్రచార మాధవి గారు ఎలక్షన్ ప్రచారాలు కుంభమేళా గురించి మీరేమి సమాధానం చెప్పలేదు. కొమ్మినేని గారు ఒకటి, ఇవాళ ఎలక్షన్ ప్రచారాలు మోడీపై సభలు మాట్లాడారు అంటున్నారు కదా, మరి రాహుల్ గాంధీ గారు కేరళలో సభలు మాట్లాడలేదా? ఎవరు మాట్లాడినా తప్పే కదా. అంటే కాదు, వాళ్ళ నాయకుడు మాత్రం కేరళలో తమిళనాడులో మాట్లాడొచ్చు, బెంగాల్లో కాల్ ఆఫ్ చేసుకున్నారు కాబట్టి మోడీ గారు మాట్లాడకూడదు. ఇవాళ బెంగాల్లో మేము కూడా కాల్ ఆఫ్ చేసుకున్నాం కదా సభలు ఏవి పెట్టొద్దు అనేది. ఇంకా దాని గురించి ఎందుకు చర్చ నాకు అర్థం కాదు. కుంభమేళాకి అన్ని లక్షల మందిని ఎట్లా అలౌ చేశారు? కేంద్ర హోంమంత్రి స్వయంగా ఎట్లా వెళ్ళారు? మరి ఓ పక్కేమో ఆయన కూడా కరోనాకి ఎఫెక్ట్ అయ్యాడు కొంతకాలం పాటు, అయినా కూడా మళ్ళీ వెళ్తే అక్కడ వేలాది మందికి పాజిటివ్ వస్తూ ఉందట. ఎంత ఆందోళనకరమైనటువంటి విషయం. బాధ్యతలో ఉన్న మంత్రులు ఆ రకంగా చేయొచ్చా? ఇవాళ కొమ్మినేని గారు, ఇవాళ కుంభమేళా కూడా రిస్ట్రిక్షన్స్ తోనే పర్మిషన్ ఎక్కడ రిస్ట్రిక్షన్ అంటే మీరు ఆ ఫోటో చూస్తే ఆశ్చర్యం వేస్తుంది. డాక్టర్లు చెప్పాలి, మరి ఏం చూస్తే ఏం చెప్తారు? ఒక్క నిమిషం మాధవి గారు, ఒక బ్రేక్ తీసుకోవాలి అర్జెంట్. ఎందుకు మధ్యలోనే ఆపేశారు మీరు చెప్పండి. ఇవాళ కేసెస్ పెరుగుతున్నాయనే కదా తీసుకుంది డెసిషన్. అది కుంభమేళా కూడా ఇంకా జరగాల్సిన దాన్ని ముందుగానే ఎందుకు ఆపేశారు అంటే మీకు తెలుసు కదా ఇన్ని లక్షల మంది వస్తారు, ఇట్లా ఉంటుంది, ఇట్లా చేయొద్దని చెప్పాల్సిన బాధ్యత ఉంది కదా. కానీ స్వయంగా హోమ్ మినిస్టర్ వెళ్ళి కూర్చుంటే, వెళ్ళి ఆయనే స్నానం చేస్తూ ఉంటే వందలాది మందితో కలిసి అది ఏం సంకేతం ఇస్తుందనే దానికి యూ హ్యావ్ టు గివ్ రిప్లై ఆల్సో. కృష్ణమోహన్ గారు ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు మీరు చూశారు ఎలక్షన్ ప్రచారాలు కానీ ఇవన్నీ అన్ని పార్టీలు, ఆ పార్టీ ఈ పార్టీ అని కాదు, అవన్నీ చేయటం దీనికి కారణం కాదా? కేంద్ర మంత్రులుగా ఉన్న వాళ్ళు కూడా వెళ్ళి కుంభమేళాలో వందలాది మందితో కలిసి స్నానాలు చేయటం, ఇవన్నీ కూడా ప్రమాదకరమైన సూచనలుగా రాలేదంటారా? అది డెఫినెట్లీ ప్రమాదకరమే. అంటే అన్ఫార్చునేట్లీ ఈ ఎలక్షన్స్ ఎప్పుడైతే కాల్ చేశారో, ఐ రిమెంబర్ యూజువలీ ఫాలో, అంటే ఎలక్షన్స్ అనేవి అవి ఫాలో అవుతుంటాం కానీ మిగతా పాలిటిక్స్ నాకు పెద్దగా తెలీదు. ఇది చేసినప్పుడు ఒక రకంగా భయం వేసింది. ఏమనుకున్నాం అంటే మోస్ట్లీ అన్ని వర్చువల్ గా చేసినట్టు ఈ ర్యాలీలు కూడా వర్చువల్ గా చేసి ఎలక్షన్స్ ఏదైతే స్ప్లిట్ చేశారో ఫర్ ఇంటూ నంబర్ ఆఫ్ సెషన్స్, అది ఇట్స్ ఎ గుడ్ డెసిషన్. దానివల్ల పెద్దగా ప్రాబ్లం వచ్చేది కాదు. ఈ ర్యాలీస్ అనేవి అన్ని పార్టీలు బ్యాన్ చేసి ఉండాల్సింది. ర్యాలీల వల్ల డెఫినెట్లీ దెర్ వాజ్ అ ప్రాబ్లం, 100% దానికి డౌట్ లేదండి. ర్యాలీల్లో చాలా మందిని ట్రక్కుల్లో కుక్కేసి తీసుకొస్తా ఉంటారు. ఒకరు కాదు, రెండు కాదు, కొన్ని 50 మందిని 100 మందిని చిన్న చిన్న ట్రక్కులు వేసి కుక్కుతా ఉంటారు. ఇట్లాంటి టైంలో ఈ జబ్బు అనేది స్ప్రెడ్ అవడం చాలా ఈజీ. వీళ్ళందరికీ ఫుడ్ ఒకటేసారి పెడతారు, అంటే అందరు మాస్కులు తీసి ఒకటేసారి తింటూ ఉంటారు. వాటర్ ఇస్తే అందరు ఒకటేసారి తీసేసి తాగుతూ ఉంటారు. సో ఇట్లాంటి టైంలో స్ప్రెడ్ అవుతుంది. పక్కన మాస్క్ వేసుకుని ఉండటం వల్ల మీ స్ప్రెడ్ అనేది తక్కువ. ఎప్పుడైతే మీరు మాస్క్ తీసి కాంటాక్ట్ ఉంటుందో, అంటే భోజనాల వల్ల కానీ లేకపోతే మీరు హోటల్లో రెస్టారెంట్లో వెళ్తారో, అప్పుడు
ఆ టైంలో స్ప్రెడ్ అయ్యే అవకాశం చాలా ఎక్కువ. సో ఈ పర్టికులర్ ఆ టైంలో కాదు, కానీ ఈ తీసుకురానే ఈ ఆర్గనైజింగ్ టైంలో మీకు వచ్చే ప్రాబ్లం ఎక్కువ వస్తుంది. ఇప్పుడు మనం ఈ టీకా గురించి మాట్లాడటం లేదు. టీకా గురించి నేను చెప్పేది 2 పాయింట్స్ చెప్పాలనుకుంటున్నాండి. చెప్పండి. ఈ ఎట్లాగా దీన్ని సక్సెస్ చేయొచ్చు, 400 కానివ్వండి 600 కానివ్వండి, ఎట్లా అవుతుంది అనేది మనం దాని గురించి పెద్దగా చేసినా మన చేతిలో కంట్రోల్ లేదు. కానీ క్యాప్ చేయటం ఈ మాధవ్ గారు చెప్పినట్టు చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు స్టెంట్లు కానీ మోకాలు చిప్పలు కానీ క్యాప్ చేయటం వల్ల దాని రేట్ పెంచలేకపోతున్నారు. ఎందుకంటే మీరు దానికి కట్టుబడి ఉండాల్సి వస్తుంది, లేకపోతే స్ట్రిక్ట్ చర్యలు ఉంటాయి. ఇది కాకుండా ఈ క్యాపింగ్ కాకుండా ఇవన్నీ కొన్ని ఫ్రీబీస్ ఇవ్వాలి. అంటే ఇప్పుడు ఆరోగ్యశ్రీ వాళ్ళకు ఫ్రీ ఇవ్వటం అనేది, అంటే మీరు కార్డు తీసుకెళ్తే ఫ్రీ ఇవ్వటం కానీ, ఈఎస్ఐ బెనిఫిషరీస్ చాలా మంది ఉంటారు, సో వీళ్ళకి ఫ్రీగా ఇవ్వచ్చు. ఇవి కాకుండా కాలనీస్ లో మీరు ఎలక్షన్ బూతుల్లాగా మీరు అందరు మీ కాలనీ మీ ఏరియా ఏదైతే ఉందో ఓటర్ కార్డు పట్టుకుని ఏపీలో ఆల్రెడీ గ్రామ వార్డు సచివాలయాలు ఉన్నాయి, అక్కడ పెట్టేస్తున్నారండి. ప్రతి ఊళ్ళో కూడా, ప్రతి పేటలో కూడా, ఇన్ఫాక్ట్ ప్రతి వార్డుకి ఒక సచివాలయం లాగా ఏర్పాటు చేసి పల్స్ పోలియో లాగా మీరు పెట్టండి. ఎవ్రీ సాటర్డే ఒక బ్యాచ్, ఎవ్రీ సండే ఒక బ్యాచ్, అందరినీ ఒకసారి పిలవకుండా ఇలా చేయటం వల్ల నంబర్ 1 మీకు వ్యాక్సిన్ వేస్టేజ్ ఉండదు, ఆర్గనైజ్డ్ ఇది ఉంటుంది, ప్లస్ యువర్ అచీవ్మెంట్ అంటే గెయిన్ ఎక్కువ ఉంటుంది. అంటే ఇప్పుడు ఇంట్లో నుండి బయటకు వెళ్ళి తీసుకునే వాళ్ళు తక్కువ ఉంటారు. కొన్ని అపార్ట్మెంట్ బ్లాక్స్ ఉంటాయి, మీరు ఈ టౌన్షిప్స్ అట్లాంటివి, అట్లాంటిలో వాళ్ళకి కానీ బాగుంది. కేసర్ గారు నాకు ఒక అవకాశం. టైం అయిపోయింది. ఇందాక నేను ఆపాలనుకున్నాను, బట్ ఇక మీరు నాకు తర్వాత అవకాశం ఇస్తారని ఆగాను. బిజినెస్ ఈ రోజు బిజినెస్ టుడే పేపర్ చూడండి. ఈ రోజు 21 ఏప్రిల్ పబ్లిష్ అయింది. మన ఏప్రిల్ 2020 నుంచి జనవరి 2021 మధ్యలో మాత్రం ఈ 2 నెలలు కాకుండానే చెప్తున్నాను, దాదాపుగా 9,300 మెట్రిక్ టన్స్ మెడికల్ హెల్త్ కి సంబంధించినటువంటి ఆక్సిజన్ ఎక్స్పోర్ట్ అయింది. ఇది బిజినెస్ టుడే రాసినటువంటి అంశం. దీంతో పాటుగా ఏ దేశాలకు బంగ్లాదేశ్, నేపాల్, భూటాన్, నైజీరియా, సింగపూర్ ఈ 5-6 దేశాలకి ఎక్స్పోర్ట్ చేసినారు. ఈ ఫ్యాక్ట్స్ అన్ని చూపిస్తున్నాయి ఏంటంటే మన ముందు చూపు లేకపోతే అంటున్నది వల్ల మా ముందు ఐడియా లేకపోతే పర్వాలేదు, ఒక్కసారి ఎక్స్పీరియన్స్ అయినాక కూడా మనం ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డ్ చేసుకోక ప్రాణవాయువు పరిస్థితుల్లో మనం దిగజారితే ఎట్లా, దీనికి బాధ్యత మారిపోతే ఎట్లా బీజేపీ వాళ్ళు. ఓకే మాధవి గారు. దేనికి పారిపోం. మేము ఏదైనా కష్టం వచ్చినప్పుడు ప్రజలతో అండగా ఉండి కాన్ఫిడెన్స్ ఇచ్చే పరిస్థితిలో మేము ప్రతిపక్షంలో ఉన్నా లేకపోతే వేరే కాదు. మాధవి గారు మీ మన మంత్రులకు చెప్పండి, కుంభమేళాలకి ఇటువంటి వాటికి వెళ్ళొద్దని చెప్పండి. కనీసం కుంభమేళాలకి ఎట్లా వెళ్ళారు దానికి సమానం చెప్పగలిగారా మీరు? కుంభమేళాకి వెళ్ళడం ఏమండి అది దాటవేస్తున్నారు. అదే నేను చెప్పేది. అట్లాంటివి చేయకుండా ఉండాలని కోరుకుందాం. పెద్దవాళ్ళు, పెద్ద మంత్రులు వాళ్ళే అట్లా వెళితే జనానికి ఏం సంకేతం ఇచ్చినట్లు? అదొకటి మాత్రం మీరు ఇబ్బంది పడే అంశం. మిగతా సరే ఇక విమర్శలు ప్రతి విమర్శలు ఎట్లాగా ఉంటాయి కాబట్టి దానికి మనం ఏం చేయలేం. రైట్ డాక్టర్ కంప్లీట్ చేయండి మాధవి గారు, కంప్లీట్ చేయండి, టైం అయిపోయింది. కుంభమేళాకి వెళ్ళటం వెళ్ళకపోవటం అనేది ఎవరి ఇష్టం వాళ్ళది. సెంట్రల్ హోమ్ మినిస్టర్ జనం దగ్గరికి వెళ్ళొద్దని చెప్తూ, జనం దగ్గరికి వెళ్ళొద్దనేమో మీరు చెబుతారు, మీరే వెళ్తారా మళ్ళీ? రైట్ డాక్టర్ కృష్ణమోహన్ గారు, డాక్టర్ రామచంద్రారెడ్డి గారు, మహేష్ గారు, మాధవి గారు అందరికి కూడా ధన్యవాదాలు. ఇది నేటి 4th ఎస్టేట్ కార్యక్రమం. నమస్కారం.